ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ఎన్నికల వాతావరణం కూడా వాడివేడిగా ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఓ పొత్తుతో కలయికగా ముందుకు వెళ్తూ ఉంటే, జనసేనకి తెలుగుదేశం, బీజేపీ పొత్తులు భాగంగా జనసేన పార్టీ 21 స్థానాల్లోనూ, భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లోనూ, మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. అయితే మొత్తం 175 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ సింగిల్గా పోటీ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఊపుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ప్రధానంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తే మనం అసలు ఇది ఎంత ఏ విధంగా ఉంది ఏంటి, ఎన్నికల వాతావరణంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో 3 ఎమ్మెల్యే సీట్లు జనసేన పార్టీకి కేటాయించారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ 3 చూసుకుంటే, నరసాపురం నుంచి, తాడేపల్లిగూడెం నుంచి పూర్వం నుంచి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ పోటీ చేసి ఓటమి చెందిన వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ జనసేన పార్టీని భీమవరం నియోజకవర్గం నుంచి గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా ఓడిపోయినటువంటి పులపర్తి రామాంజలి గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయనకి ఈరోజు జనసేన పార్టీలో చేర్చుకుని మరీ టికెట్ ఇచ్చారు. స్థానిక భీమవరం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారిని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులపర్తి ఆంజనేయులు గారు ఏ విధంగా ఎదుర్కొంటారు, ఏ విధంగా సాగుతుందనేది ఉత్కటంగా ఉంది. ఏదేమైనప్పటికీ భీమవరం నియోజకవర్గాన్ని గెలుపుని డిసైడ్ చేసేది మటుకి వీరవాసురం మండలం. అసలు ఈ వీరవాసురం మండలంలో వైఎస్ఆర్సీపీకి పట్టు తగ్గడానికి కారణం ఏంటి, జనసేనకి పట్టు ఉండడానికి కారణం ఏంటి, అదేవిధంగా తెలుగుదేశానికి పట్టు ఉండడానికి కారణం ఏంటి? భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ జెడ్పీటీసీ సభ్యులు గొండా జయప్రకాష్ నాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి ప్రకాష్ గారు. అందరికీ నమస్కారం. ప్రకాష్ గారు, ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి, మీ పార్టీ నుంచి అంజిబాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ ప్రధానంగా ఇద్దరిని చూసుకుంటే, అంటే ఆర్థిక పరంగా అయితే ఇద్దరు సమానమైనగానే ఉన్నారు. కానీ ఏంటంటే అంజిబాబు గారికి గతంలో పార్టీలు మారారు, మళ్ళీ ఇప్పుడు పార్టీ మారే టికెట్ ఇచ్చారు అనే రూమర్ అయితే ఉంది. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు, ఏంటి అసలు అంజిబాబు గారి గెలుపుకి ఇది ఏమన్నా దోహదంగా పడుతుందంటారా లేదంటారా? మీరు వేసే క్వశ్చన్లో వేరే 2 పార్టీలు 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒకటి 2009, 2014. 2019లో పవన్ కళ్యాణ్ గారు అప్పటికప్పుడు భీమవరాన్ని పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం, నేను అప్పుడు ఉన్న వైసీపీలో నేను వీరవాసురం మండలం వైస్ ప్రెసిడెంట్గా ఉండగా, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అభిమానులు కాబట్టి, ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన నెగ్గించుకోవాలని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఎవరినండి? పవన్ కళ్యాణ్ గారు. ఓకే. 19 ఎన్నికలు. అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, నేను ఆయన నామినేషన్ వేసిన ఒక వారం రోజుల్లో నేను వచ్చాను. ఇంకా 10 రోజుల్లోనే ఎలక్షన్. నేను అప్పటికప్పుడు పార్టీ మారటం వల్ల అన్ని రకాలుగా అందరినీ కలవటం, ఏంటంటే అప్పటికప్పుడు ఉన్న పార్టీని వదిలి బయటికి ఏ ఒక్కరితో కూడా మాట్లాడుకోకుండా, అంటే నాతో పాటు ఉన్న నా కార్యకర్తలు, నా అభిమానులు ఉన్న వాళ్ళు కూడా ఎవరితోనూ నేను మాట్లాడుకోకుండా ఎలక్షన్ చేయవలసి వచ్చింది. దానివల్ల మేము ఇక్కడ నేను రావడంతోనే ఆ మైనస్ని పూడ్చుకోవడానికి డబ్బుని ఒక సునామీలాగా అంత డబ్బుని ఇక్కడ వెదజల్లి ఇక్కడ 1700 మెజార్టీ తెచ్చుకోగలిగారు. ఎవరండి 70 ఎవరండి? మా అపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు. ఎంత విచ్చలవిడిగా చేశారా అన్నది అందరికీ తెలిసినదే, ఈ మండల ప్రజలు, ఈ నియోజకవర్గం ప్రజలు. అది చేయటం వల్ల ఇప్పుడు 1700 మెజార్టీతో ఈ మండలం నుంచి బయటకు వెళ్ళారు. మామూలుగా అయితే అది జనసేన పార్టీకి రావాలి, కానీ అక్కడ ఉన్నది డబ్బు ప్రభావం. ఎందుకంటే మా అధినేత జీరో పాలిటిక్స్ అంటాం, ఆయన ఆ వ్యవహారంలో ఉండిపోవడం వల్లే మేము విజయం సాధించలేకపోయాం అన్నది మరొకసారి మేము తెలియజేసుకున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి 1500 ఓట్ల మెజార్టీ వచ్చింది వీరవాసురం మండలంలో. కానీ జెడ్పీటీసీ వచ్చేటప్పటికి భారీ స్థాయిలో మెజార్టీ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే, 35 సంవత్సరాల టీడీపీ కంచుకోటని నేను వైసీపీలో 2014 జాయిన్ అయిన తర్వాత ఆ కంచుకోటను కొట్టి మేము మండలాన్ని చేదిక్కించుకున్నాము. చిన్నప్పటి నుంచి మాకు రాజకీయం అంటే ఒక ఫ్యాషను, అలాగే ప్రజలంటే ఒక ప్రాణంలాగా ఈ మండలాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉంటాము. ఆ అభిమానమే
మాకు ఆ టీడీపీ జనసేన కూటమి కలిసిన చంద్రబాబు నాయుడు గారు టీడీపీని ఎలక్షన్ బహిష్కరించిన మేము కలిసికట్టుగా ప్రయాణం చేసి విజయం చేకూర్చడానికి నాకు మరొక్కసారి మళ్ళీ ఇంకో అవకాశం ఆ రోజు ఇచ్చారు. అందువల్ల మంచి మెజార్టీ, అంటే ఎంత ప్రలోభ పెట్టినా మీకు తెలుసు 45 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం ఉన్న టీడీపీయే దూరమైన మేము ఇక్కడ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ ఈ ఎలక్షన్ మీద, ఎందుకంటే ఉన్న 47 మండలాల్లో 46 మండలాలు వన్ సైడు, ఈ ఒక్క మండలమే మాకు ఉండట్లేదని చెప్పి అందరూ ఇక్కడే ప్రెజర్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి జనసేనకు వచ్చి 2 జడ్పీటీసీలే గెలిచినాయి. మీదోటి మాదోటి కడియం. తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆవిడ రాజీనామా చేసి సర్పంచ్ జడ్పీటీసీగా మీరున్నారు. అయితే ఈ జడ్పీటీసీకి వచ్చిన మెజార్టీని ఇప్పుడు మరలా అంజిబాబు గారికి వస్తుంది అంటారా? దానికి మించి వస్తుంది. కానీ ఇక్కడ జడ్పీటీసీ వచ్చేదానికి గోండా ఫ్యామిలీ జయప్రకాష్ నాయుడు, కానీ ఇక్కడ అంజిబాబు గారు వచ్చేదానికి పార్టీలు మారేరు, లేకపోతే ఇంకోటి రూమర్లు ఉన్నాయి ఆయన మీద. అది ఏమైనా అడ్డు ఏమైనా ఉంటుంది అంటారా, ఉండదంటారా? ఆయన మీద రూమర్లు పార్టీ మారారంటే ఆయనకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆయన పార్టీ మారారు తప్ప ఆయన మనస్ఫూర్తిగా పార్టీ మారాలనే పరిస్థితి అన్నది కాదు. అక్కడున్న ఆయనకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆయన ఒక మంచి వ్యక్తి, ఆయన న్యూట్రల్ పర్సన్. అంటే ఒకడు న్యూట్రల్ వాటర్ ఎలా ఉంటాడో అంజిబాబు గారు అలాంటి న్యూట్రల్ ఎమ్మెల్యే గారు. ఎవరిని ఇబ్బంది పెట్టేదే ఉండదు, అలా అని చెడగొట్టే పని కూడా ఉండదు. ఎవరు వచ్చినా ఆప్యాయంగా మాట్లాడే ఆ వ్యక్తికి అందరూ జై కొడతారే తప్ప ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యంగా ఒక మనిషిలాగా బతికే ఏ వ్యక్తి కూడా అంజిబాబు గారు అన్న ఆయన్ని సపోర్ట్ చేస్తారు తప్ప వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. అంజిబాబు గారు అందరి వాడు కాదు, కొందరు వాడే అని ఒక ముద్ర ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో చేసినా, తెలుగుదేశం పార్టీలో చేసినా ఆ ముద్ర మటుకి పడిపోయింది ఆయనకి. ఆ ముద్ర వల్ల ఆయనకి మైనస్ అవుతుంది అనుకుంటున్నారు. అది ఏమైనా వాస్తవం అంటారు కాదంటారు? ఆయన మీరు అన్నది మరి నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు. ఈ 15 yearsలో ఆయన రాజకీయంలో వచ్చిన కానీ కూడా ఆయన అందరి వారు కొందరు వారు అంటే మీకు చెప్పాను కదా మీకు. అంటే కొన్ని నాటిలో ఏంటంటే కాంట్రవర్సీకి ఆయన దూరంగా ఉంటాడు. దానివల్ల అంజిబాబు గారు అంటే కాంట్రవర్సీని పట్టించుకోరని చెప్పేసి అని. కానీ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఊర్లోనూ కాంట్రవర్సీ లేని ఊరు లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఏం రాజకీయం చేస్తాడో అలాగ 155 నియోజకవర్గాల్లో అదే రాజకీయం చేశాడు. ప్రతి ఎమ్మెల్యేకి ఆ రాజకీయం నేర్పాడు. కాబట్టి ఇదివరకు మేము ఎలక్షన్ ఉన్న 15 రోజులు 20 రోజుల్లో ఏదన్నా నాకు ఓటేయాలి, ఓటేయించాలి, ఎలా వేయించుకోవాలి, ఏం చేసుకోవాలని ఎత్తుకుపై ఎత్తులు వేసుకునేవాళ్ళం. అలాంటిది ఈ 5 సంవత్సరాలు ఎత్తుకుపై ఎత్తులు వేసుకుంటూనే మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ కేసులు పెడుతూనే ఈ వైసీపీ గవర్నమెంట్, అలాగే స్థానిక ఎమ్మెల్యే గన్ శ్రీనివాస్ కూడా ఎక్కడికక్కడే మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఆయన ఈ 5 సంవత్సరాలు గడిపాడు. దానివల్ల ఇప్పుడు సామాన్యంగా ప్రకృతిసిద్ధంగా ఉండే ఆయన శాకాహారి అయిన అంజిబాబు గారిని కూడా మాంసాహారం చేసేలాగా ఆయనకి పరివర్తనగా చెంది ఆయన మాట్లాడుతున్నారు. అంజిబాబు గారు రాకముందు ఇదే భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని మీరు కొట్టిపూడి గోవిందరావు గారు, మల్లేని బాబీ మరికొందరు ఆశించారు. కానీ ఈరోజు మీ అందరినీ కాదని ఆయన అంజిబాబు గారికి ఇచ్చిన తర్వాత అంజిబాబు గారి కోసం నిజంగా మీ పార్టీ అంటే ఆశావాహులుగా సహజంగా ఉంటారో ఆశావాహులను అందరినీ కలిపికెళ్తున్నారంటారా లేదంటారా? ఈ ఆశావాహులందరూ ఆయనకి చేస్తారంటారా? చిన్నబాబు, జయప్రకాష్ లేదా మల్లేడి బాబు ఇంకొకళ్ళ అన్నది ఆశపడ్డా అన్నది తర్వాత విషయం. కానీ ముందుగా నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓడిపోయినందుకు ఎలాగైనా ఇక్కడికి నెగ్గించాలనే నేను కొన్ని వందల కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాను. మీ మీడియా ప్రతి ఒక్కరికి తెలుసున్న కదే. ఆయన ఇక్కడికి రావడానికి ఎంత ప్రయత్నం చేశామో, కానీ ఆయన ఇక్కడికి నుంచి వెళ్ళిపోవడం కూడా అంతే బాధ అనిపించింది. ఎందుకు వెళ్ళిపోయారంటే ఇక్కడున్న దాంట్లో నా ఒక్కడి ప్రయత్నమే సరిపోదు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా సమిష్టిగా లేకపోవడం ఒకటైతే, కింద గ్రౌండ్లో ఎలక్షనీరింగ్ వర్క్ చేయకపోవడం కూడా పెద్ద పొరపాటు అవడం వల్లే ఆయన ఈ నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు మా అందరిలోనూ అన్ని రకాలుగా ఎవరు బాగుంటారు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆల్టర్నేటివ్ ఎవరు ఉండాలని అన్నప్పుడు మాలో నేను మొట్టమొదటిగా, ఎందుకంటే ఇక్కడ గ్రంథ్ శ్రీనివాస్తో 5 సంవత్సరాల నుంచి పోరాడుతాం.
మళ్ళీ ఇంకో సంవత్సరం పోరాడే ఓపిక ఇక్కడ ఉన్నది. నాలాంటి వాడికి నాకు ఉండొచ్చేమో, కానీ సామాన్య కార్యకర్తలు అందరూ భయభ్రాంతులు చెందే పరిస్థితిలో ఉంది. కాబట్టి మనకు మంచి నాయకుడు ఉండాలి, మంచి నాయకుడు రావాలి, విజయం సాధించాలంటే పులపర్తి అంజిబాబు గారు ఉండాలి అని చెప్పేసి నేను చెప్పడం, దాన్ని ఆయన ఎంక్వైరీ చేసుకోవడం. ఆ ఎంక్వైరీ చేసుకునే దాంట్లో ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక న్యూట్రల్ పర్సన్, ఎవరికి హాని చేయడు, ఏదైనా ఆయన చేతనైతే మంచిగా చేస్తాడని చెప్పి ఆయన అన్నీ తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించి జాయిన్ అయిన 24 గంటల్లో సీట్ తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే అంజిబాబు గారు. ఆయన అదృష్టంతోనే భాగవంతం ఉంటుంది. ప్రతిసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని 2009లో సీట్ తెచ్చుకున్నాడు. అలాగే 2014లో కూడా అనూహ్యంగా మళ్ళీ టీడీపీలో సీట్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో 24 గంటల్లో సీట్ తెచ్చుకున్న మనగాడు ఎవడంటే అంజిబాబు గారే. ఆయన విజయం ఇదివరకు టీడీపీలో వచ్చిన మెజార్టీ కన్నా డబుల్ వస్తుందని చెప్పి స్థానికంగా అందరూ చెప్తున్నారే, కానీ అది అధిగమించడానికి 24 గంటలు ఈ 40 రోజుల్లో ఉంది ఈ ఎలక్షనీరింగ్. ఎప్పుడు రాని మెజార్టీ, అంటే నాకు మించి మెజార్టీ ఇవ్వడానికి వీరవసరం మండలం నుంచి, నేను మొత్తానికి నేను చెప్పట్లేదు, కానీ మా మండలం నుంచి మాత్రం నా మెజార్టీకి మించి మీకు ఎంత మెజార్టీ? 3600 400 అండి. అప్పుడు కూడా ఏంటంటే అప్పటికప్పుడు ఎలక్షన్ పెట్టడం వల్ల బయట నుంచి మా పార్టీకి సంబంధించిన ఓట్లే దాదాపుగా 4000 ఓట్లు బయట నుంచి రావాలి. ఎవరికారు బయట ఉద్యోగాలు చేసుకునేది, అది క్యాన్సిల్ కాదా అన్నది రాకపోవడం వల్ల ఆ 4000 ఓట్లు రాలేదు. కాబట్టి భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని అందరూ కూడా ముందు నుంచి మనం అనుకున్నాము, ఊహించాము. ఒకవేళ ఆయన కాకపోతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కుడికిలిపూడి గోవిందబాబు గారు పోటీ చేస్తారు, ఆయనకే అవుతుంది అని ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ కుడికిలిపూడి గోవిందబాబు లేకపోతే మల్లినేడి బాబీ లేకపోతేనో గోండా జయప్రకాష్ కాదు, అంతకుమించి సమర్థుడు ఉన్నాడు అని పులపర్తి అంజిబాబు గారిని, అంటే కుటికిలిపూడి గోవిందరావు గారికి రాకుండా చేయడం కోసమే అంజిబాబు గారి విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించారని ఒక ప్రచారం అయితే జరుగుతుందండి. అది వాస్తవం అంటారా? అంటే వాస్తవం అంటే ఎప్పుడైనా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ప్రాణం. ఆయన దగ్గర మోసం చేసే నాయకుల్లో ఎంతోమంది ఉండొచ్చు, కానీ జయప్రకాష్ అన్నాడు ఎప్పుడు మనసులో ఏముందో నోటి చివర అదే ఉంటుంది. నేను ఆయన వస్తానంటే, అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని రావద్దని అంటలేదు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే కుటికిలిపూడి గోవిందబాబు గారికి ఈ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న టైంలో అంజిబాబు గారిని తెర మీద తీసుకొచ్చి, అంటే పవన్ కళ్యాణ్ గారికి అంజిబాబు గారి విషయం చెప్పి కుటికిలిపూడి గోవిందబాబు గారికి టికెట్ రాకుండా ప్రయత్నం చేశారని ప్రచారం జరుగుతుందండి. అది దాన్ని సూటిగా చెప్పండి సార్. కుట్రపూడి గోవిందరావు గారు సీటు కోసం ట్రై చేస్తానని అయితే ఏ ఒక్క చోట కూడా చెప్పలేదైనా. ఆయన ఎవరికి చెప్పినా ఎవరు మాట్లాడినా అంటే మనసులో ఆయన ఏంటంటే ఏదైనా ఓపెన్గా మాట్లాడు, అన్ని లోపల దాచుకుని లోపలే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. నాకు తెలిసి కాబట్టి ఏ ఒక్క ప్లేస్లోనూ ఏ ఒక్క చోట కూడా కుట్రపూడి గోవిందరావు గారు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారని నాకు తెలిసి ఉండగా లోకేష్ గారు అవని, లేకపోతే చంద్రబాబు గారు అవని, లేకపోతే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అవని, మిగతా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే జనసేనలో ఉన్న వాళ్ళు కానీ కళ్యాణ్ అన్నయ్య వస్తున్నాడంట మీకు భీమవరం అని చెప్పారు తప్ప ఇంకొక క్యాండిడేట్ వస్తారని ఎవరు ఊహించలేదు, ఊహలోకి కూడా రాలేదు. కానీ ఒక పరిణామాల వల్ల ఇక్కడ ఏంటి అని ఆయన పర్సనల్గా ఒక టీంని అరేంజ్ చేసి ఆ టీము వర్క్ చేస్తాకు వచ్చినప్పుడు ఇక స్థానికంగా ఉన్న మా అధ్యక్షులు ఇన్ఛార్జ్ గారు అవని ఇంకొకళ్ళు అవని వాళ్ళతో పనిచేసినప్పుడు వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆ రిపోర్ట్ ఆధారంగా కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం స్టేజ్ మీద కూడా బాధ వ్యక్తం చేస్తూ ఆయన తెలియపరచడం నేను విన్నాను డైరెక్ట్గా. అది మీ అందరికి కూడా తెలుసున్నదే. ఇక్కడ కుటికిలిపూడి గోవిందరావు గారితో పాటు మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసి భీమవరంలో కూడా మీ ఆఫీస్ కూడా ప్రారంభించారు. అదే రోజు ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పులపర్తి అంజిబాబు గారిని పిలిచారు అని ప్రచారం అయితే జరిగింది. అది వాస్తవం అంటారు కాదంటారు? పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అంటే మా అధ్యక్షులే భీమవరం నుంచి పోటీ చేస్తున్నప్పుడు జయప్రకాష్ ఎవడండి, చంద్రబాబు ఎవడండి, లేకపోతే మల్లినేడి బాబీ ఎవడండి? ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఏదన్నా మాకు భిక్ష పెడితే మేము ఎమ్మెల్యే అయినా వార్డు నెంబర్ అయినా జడ్పీటీసీ అయినా ఇంకోటైనా అవుతాం, కానీ అది ఊహ కాదండి. అది ఎందుకంటే నేను ఎందుకు భీమవరాన్ని ఆఫీస్ పెట్టానంటే
పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే నియోజకవర్గం అది భీమవరం వెస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్ అయింది. హెడ్ క్వార్టర్లో ఒక జిల్లా పార్టీ ఆఫీస్ లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారా అని నేను 3 సంవత్సరాల క్రితమే అడిగాను అనమాట. నాకు దగ్గరగా ఉండే మా గురువు గారు అనుకునే కనకరాజు సూరి గారిని దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు నేను చిన్నబాబు అనే కలిసి మనం ఒక పార్టీ ఆఫీస్ పెట్టి 3 క్యాబిన్ పెడదాము, నేను ఉన్నా లేకపోయినా మీరు ఇద్దరు పార్టీని నడుపుదాము, బాగుపరుస్తాము, మనం ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి అండగా ఉందాము అని చెప్పేసి అంటే వాళ్ళు అలా గెంటుకుంటూ వచ్చారు. నేను ఇంక వీళ్ళకి చెప్పి చిరాకు వచ్చి నేనే పార్టీ ఆఫీసు ఓపెన్ చేసి, అది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి వీళ్ళు పిలిస్తే మమ్మల్ని బాయ్కట్ చేయమని చెప్పేసి వాళ్ళు ప్రసారం చేశారు. నేనేం చేశానంటే నాకు ఉన్న ఇష్టమున్న పెద్దలందరినీ, అలాగే ఈయన న్యూట్రల్గా ఉన్నాడు, ఏ పార్టీలోనూ లేడు, మీ అందరికి కూడా తెలుసు, న్యూట్రల్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనం ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి అని అతన్ని తీసుకొచ్చి ఆయనతో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయించి ఆ రోజు 300 మంది పైచిలకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేసి, అలాగే ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, అలాగే అనాథాశ్రమంలో స్వీట్లు పళ్ళు పంచిపెట్టి, అలాగే వృద్ధాశ్రమంలో అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి మేము ఆ రోజు అనౌన్స్ చేసాం. ఏ కార్యక్రమం అయినా మీరు భీమవరంలో చూడొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తున్నారు అనుకోండి, 2 ఫ్లెక్సీలు కూడా కట్టరు, నేనేం చేస్తాను ఊరంతా అల్లుతాను. అప్పుడు పోటీతత్వం ఇస్తూ ఉంటాను అనమాట. అంటే వాళ్ళు పడుకున్న వాళ్ళు మీరు పని చేయట్లేదురా, పని చేయండిరా అని ప్రెస్టీజ్ కోసమైనా వాళ్ళు పని చేశారు. అది మీరు అందరికీ భీమవరం ప్రజలందరికీ తెలుసు. జనసేన పార్టీలో ఏకైక జెడ్పీటీసీగా ఉన్న మీరు పార్టీ అధిష్టానం దగ్గర గుర్తింపు ఉన్నా సరే, మీ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు మరియు ఇన్ఛార్జిగా ఉన్న కుడికిలిపూడి గోవిందబాబు గారు, ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని కొన్ని కార్యక్రమాలు దూరంగా పెట్టారు. కొన్ని విషయాలు అసలు దీనికి కారణం ఏంటంటారు? అది వాస్తవం అంటారు కాదంటారు? అది వాస్తవం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇగో ఉంటుంది. మా చిన్నబాబు అన్నయ్యకి నా ఫోటో మా వీరవాసరం మండలం తప్ప భీమవరం టౌన్లోను రూరల్ మండలంలో కనపడకూడదు. అది జనసేన పార్టీలో ఏకైక జెడ్పీటీసీ కదా, మీ రాష్ట్రం అంతా కనపడుతుందండి. నేను ఆయన ఉద్దేశంలో మీరు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. అంటే ఎక్కడ అంటే ప్రోటోకాల్ అంటారు అనమాట. ప్రోటోకాల్ అంటే ఆయనదేమో నేను వేయాలి, నాదేమో ఎక్కడ ఏనేవారు. ఇప్పుడు ప్రోటోకాల్ ఏంటండి? ప్రోటోకాల్ అంటే నాకు అదే అర్థం అవుతుంది. ప్రోటోకాల్ అంటారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడు మొదట ప్రతినిధి అండి, తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే. అలాంటి గౌరవం అయితే నాకు ఏ రోజు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఏకైక జెడ్పీటీసీగా మీరున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సరే ఎవరైనా వేసుకోవచ్చు మీ ఫోటోలు. ఏ రోజు ఇవ్వలేదు అలా అంత పెద్ద గౌరవం. ఎందుకంటే ఎన్నో అవమానాలు పడుతూనే ఈ 5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు మామూలుగా గడిపాను, 2.5 సంవత్సరాలు ఏమో నేను జడ్పీటీసీగా గడిపాను. అవి ఎన్ని అవమానాలు పడినా నాకు పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే ప్రాణం కాబట్టి, ఎందుకంటే ఆయనతో పాటే నేను వెళ్ళాలని, అయ్యే కాకుండా ఎన్నో ఇబ్బందులు అన్ని రకాలుగా, ఒక ఫ్యామిలీ పరంగా ఇంకోటి ఏదైనా సరే నేను అవమానాలు పడుతూనే ఈ ప్రయాణం సాగిస్తున్నాను. అది మాత్రం ఎప్పుడు అన్నయ్య వెంటే ఉంటానని నిరూపించడానికే ఈ అంజిబాబు గారి నాయకత్వాన్ని కూడా నేను తీసుకురావటం, అలాగే ఆయనే క్యాండిడేట్గా రావటం, ఇవన్నీ ఏంటంటే మంచి ఎప్పుడు 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో లేట్ అవుతుంది తప్ప నిర్ణయం వచ్చేటప్పటికి అది ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి నిరూపించడమే ఈ అంజిబాబు గారు అభ్యర్థిత్వం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం వల్ల. టోటల్గా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోను అటు తెలుగుదేశం పార్టీలోను అంతర్గత కలహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుని అంజిబాబు గారు గెలవడానికి ఏ విధంగా కృషి జరుగుతుందంటారు? అసలు గెలవడానికి అవకాశం ఉందంటారా లేదంటారు? అంటే ఒక పక్కన జనసేనలోనేమో కొంతమంది అలిగారు కూడా, ఏంటి పార్టీ ఆవిర్భావం నుంచి మనం కష్టపడ్డాము, మన జెండాలు మోసేమో, లేదా మనం డబ్బులు ఖర్చు చేసుకున్నాము, అటువంటిదేమో మనకి లేకుండా అంజిబాబు గారిని తీసుకొచ్చారు ఒకటి. అలాగే తెలుగుదేశం వాళ్ళేమో మన పార్టీలో గతంలో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాకా దూరంగా ఉండి మళ్ళీ ఆయనకెత్తం ఏంటి అని తెలుగుదేశం వాళ్ళు ఇలాగ ఎక్కడికక్కడే అంజిబాబు గారి ఓటమికి కనబడకుండా సైలెంట్గా జరుగుతుంది. అది వాస్తవం అంటారు? అసలు ఎన్ని తట్టుకుని అంజిబాబు గారు గెలవడానికి ఏ విధంగా అవకాశం ఉందంటారు? మీరు అన్న దాంట్లో ఎక్కడో ఏదో నాయకుల్లో 1, 2, 4 ఏమైనా బాధలంటే అవి పర్సనల్లో వాళ్ళ బాధలే తప్ప 3 పార్టీలు కలిపి కలయిక మా అధినేత తిరకాల వాంస అది జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడానికే ఆయన ఎన్నో మెట్లు దిగి ఎన్నో ఇబ్బందులు పడి చిన్నోడు కూడా ఆయన్ని మాటలు అంటే అతను వ్యూహాన్ని అతను వదలమని, ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చిన ఈ జనం ఆయన ఒక్క అవకాశం నా వ్యూహాన్ని నాకు వదిలేయండి అని ఆయన చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నది
ఈ ప్రజలను ఒకసారి నేను మళ్ళీ ఒకసారి ఈ ప్రతిపూర్వకంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి 5 సంవత్సరాలు మనం ఎన్నో కష్టాలు పడ్డాము. ఈ వ్యూహాన్ని ఆయన 21 స్థానానికి ఎందుకు దిగజారు అన్నది మీకు ఈ రోజు కాకపోయినా మన జూన్ 4వ తారీఖునో లేదా జూన్ 6వ తారీఖునో మీకు ప్రెస్ మీట్ చేసి మీకు ఆ విషయం అందరికీ మీకు తెలుస్తుంది. ఆయనకి ఏమి ఇచ్చారో ఏంటి అన్నది. కానీ ప్రతి నాయకుడు ఇక్కడ ఇప్పుడు నేను చంద్రబాబు లేదా ఇంకొకరు సీతారామరాజు ఇంకొకరు ఎంతమంది ఏం కొట్టుకుని ఏం చచ్చిపోయినా కింద గ్రౌండ్ లో ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓటు వేయడానికి ఎవరు సిద్ధం లేరు. మీరు అది మాత్రం గ్రహించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. జడ్పీటీసీ ఎన్నికలు అంటే ఇదే గన్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉండగా 2004లో ఆ రోజు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే వీరవాసరావు పాలకోడేరు జడ్పీటీసీని ఆయన కోల్పోయాడు. మీకు గుర్తుందో లేదు, అప్పుడు మైనర్ గారు గెలిచారు. ఆ తర్వాత 2009 తర్వాత నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత మీ వీరవాసరం మండలం కలిసింది. మళ్ళా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే చేసినప్పుడు మళ్ళా వీరవాసరం జడ్పీటీసీ కోల్పోయారు. ఆయన అధికారంలో ఉండగా పక్క మండలాల మీద కోల్పోవడం జరుగుతుంది. కానీ తిరిగి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మళ్ళీ ఆయనకే ఎక్కువ మెజారిటీ వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నియోజకవర్గాలు వేరండి, ఇప్పుడు వీరవాసరం మండలం వేరు. అప్పుడు నేను 2004 వచ్చేటప్పటికి ఒక ఎంపీటీసీగా ఉన్నాను మా వీరవాసరం మండలంలో. ఇప్పుడు నేను 3 ఎలక్షన్ వచ్చేటప్పటికి కంటిన్యూలో నేను ఇప్పుడు జడ్పీటీసీని అయ్యాను. ఒక మానవత రూపంలో జయప్రకాష్ ఎప్పుడు పని చేసుకుంటూ పోతా ఉంటాడు. అది నా దగ్గర ఏమైనా ఉందా లేదా అన్నది ఉండదు. ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలి. మనిషి అన్నవాడికి ప్రతి ఒక్కడికి కష్టం అన్నవాడికి నా స్తోమత మించి ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉన్నాను తప్ప దూరంగా లేను. అలాంటి పరిస్థితి గన్సీన్లు 10 మంది గన్సీన్లు అవతారాలు ఎత్తిన వీరవాసరం మండలంలో ఏమీ ఒక్కోటి కూడా ఆయన మెజార్టీ అయితే పట్టుకెళ్ళాడు. ఆయన అనేది ఏంటంటే వీరవాసరం మండలంలో ఈ 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి పరిచాను. గతంలో అభివృద్ధి చూసుకోండి, ఇప్పుడు అభివృద్ధి చూసుకోండి, ఇప్పుడు ఎంతో అభివృద్ధి పరిచాను. దీనివల్ల తనకే మెజార్టీ వస్తుంది అంటున్నారు. అభివృద్ధి అంటే మచ్చిపూరి గొడవ, దోసనపూడి గొడవ, అలాగే కొంతవాడ గొడవ, వీరవాసనంలో నాతో గొడవ, కేసులు SC ST కేసులు పెట్టించి మమ్మల్ని భయభ్రాంతులు చెందేలాగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టేలాగా కేసులు పెట్టి అదే అభివృద్ధి అనుకుంటే శూన్యం. ఎందుకంటే అతనికి ఏం అవ్వాలో ఏం జరగాలో అన్నదే ప్రజలే చెప్తారు. కొన్ని రోజులే గన్సీన్ గారు అభివృద్ధి చేశారంటారా చేయలేదంటారా? గొడవల విషయం కాసేపు పక్కన పెట్టండి. అంటే గత టైంలో అంటే అప్పుడు అంజిబాబు గారు ఎమ్మెల్యే, అప్పుడు చూసుకుంటే అప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అంటే ఇప్పుడు ఆయన అభివృద్ధి చేసిన దాంట్లో అంజిబాబు గారు చేసే దాంట్లో ఒక ఇక్కడ ఉన్న అభివృద్ధి ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండే తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు చాలా 10% కూడా ఉండవండి. కావాలంటే ఆయన కూడా మీరు చూసుకుని చెయ్యొచ్చు. ఏదొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే ఏదైనా ఎక్కడైనా పని అన్నది చూపెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్యేకి సంవత్సరానికి 2 కోట్లు ఇచ్చారో 4 కోట్లు ఇచ్చారో అన్నది కూడా ఎక్కడ వినపడలేదు. ఆ వెర్షన్ అయితే నేను ఎక్కడ వినలేదు కూడా. ఏ టీవీ ఛానల్లోని ఏట్లలో కూడా ఎమ్మెల్యే గారికి 2 కోట్లు 3 కోట్లు ఫండింగ్ ఇస్తున్నాం అన్న విషయం లేదు. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఎక్కడ మా మండలం కనపడలేదు. ఎందుకంటే మేము మా మండలంలో మా మండల పరిషత్ నిధుల్ని 1.5 కోటిన్నర ఉన్నాయి, మేము ఖర్చు పెడితే అభివృద్ధి చేస్తామంటేనే ఆయన మొన్న 2 సంవత్సరాల వరకు కూడా ఆపి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి అయినా ఆయన అభివృద్ధి చేసేసాడంటే మేము నమ్మాలంటే మాకే ఏదో మాకు ఆశ్చర్యంగా కూడా ఉంది. ప్రజలందరూ రెడీగానే ఉన్నారు. ఇబ్బంది లేకుండా మంచి మెజార్టీతో మా వీరవాసరం మండలం నెగ్గించుకుంటారు. సుమారు ఎంత మెజార్టీ వస్తుంది అంటారు అంజిబాబు గారికి మీ వీరవాసరం మండలం? వీరవాసరం మండలం నాకు 3600 మెజార్టీ. ఏది అప్పటికప్పుడు జరిగే ఎలక్షన్కి, అది వన్ సైడ్ ఎలక్షన్కి. ఆయన మా ఓట్లు మాకు సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన మొన్న 13,000 చిల్లరే వచ్చింది. ఆ 13,000 చిల్లరే ప్లస్ 12,500 అంటే దాదాపుగా 26,000 చిలుకు మాకు 2 పార్టీలు కలిసి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 14,000 చిల్లరేమో వైసీపీకి వచ్చినాయి. అంటే దాదాపుగా 12,000 ఓటు మెజార్టీలో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లెక్కేసుకుంటే. కానీ దానికి తగ్గకుండా ప్రయత్నం చేయాలన్నదే మా ఆశయం. దాన్ని నెరవేర్చాలని చెప్పేసి 24 గంటలు అదే పనిలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను.
మాట్లాడితే గన్సీన్ గారు అభివృద్ధి అభివృద్ధి అంటా ఉంటారు. ఆయన చేసే అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 100 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీలకి వాటికి గవర్నమెంట్ స్కూల్కి వాటికి వేసుకుని చెరిపించడానికి వేయడానికి 100 కోట్లు పోగొట్టాడు. మన భీమవరం నియోజకవర్గ గన్ శ్రీనివాస్ ఇదిగోండి అండర్ పాస్ రంగులు వైసీపీ రంగులు ఏంటండి, అది కట్టింది ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఎక్కడైనా ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. ఎక్కడైనా ఒక్క కాషాయం కలర్ రంగు కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా వేసారండి? దానికి ఏ రంగు కావాలన్నది ఆ కాంట్రాక్టర్ ఆడి ఇష్టమైంది వేసుకుంటాడు తప్ప వీళ్ళు ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ కట్టిన అండర్ పాస్లకి ఈయన వైసీపీ రంగులు వేయించుకుంటే మళ్ళీ మన ప్రజల సొమ్ము పట్టుకెళ్ళి ఇప్పుడు తెల్ల పెయింట్లు వేస్తున్నారు. మీరు కావాలంటే భీమవరంలో ఈ రోజు కూడా చూసుకోవచ్చు. ఆ రైల్వే బ్రిడ్జిలకి వాటికి కానివ్వండి, లేకపోతే మురికాల వంతులకి కానివ్వండి, లేకపోతే రైల్వే మన ఫ్లైఓవర్ అవనివ్వండి, ఇవన్నీ వాటికి వైసీపీ రంగులు వేయటం. మళ్ళీ ఇప్పుడు మన డబ్బులు పెట్టి, అంటే మీరు నేను పన్ను కట్టి భీమవరం మున్సిపాలిటీలో పన్ను కడితే ఆ డబ్బుతో మనకి ఏదో ఒక రోడ్డు లేదా ఏ డ్రైనో ఇవ్వాల్సి పనిపోయి ఆ రంగులకి మళ్ళీ లక్షల రూపాయలు తగలేవాల్సి వస్తుంది. ఇది అంటే అభివృద్ధి అంట గన్ శ్రీనివాస్ గారు అభివృద్ధి అంటే ఇవ్వండి. ఎవరో చేసిన వాటికి రంగులు వేసుకోవడమే ఇది గన్ శ్రీనివాస్ గారు చేసే పని. ఈ అభివృద్ధికి మా మాటల నుంచి అయితే ఎవరు మెజార్టీలు ఇస్తారని మాత్రం కళ్ళగనొద్దు. డైరెక్ట్ గా చెప్తున్నాను ప్రెస్ పూర్వకంగా. ప్రకాష్ గారు, భీమవరం నియోజకవర్గంలో భీమవరం రూరల్ మండలం అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, లేకపోతే వీరవసరం అవ్వచ్చు, అంటే భీమవరం టౌన్ రూరల్ కన్నా వీరవసరం మండలం వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నిజంగా ఏ పార్టీ అభ్యర్థికి మెజార్టీ రావడానికి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే మీరు జనసేనలో ఉన్నారని జనసేనకి మెజార్టీ వస్తుందని చెప్పకుండా ఓపెన్గా చెప్పండి. ఓపెన్గానే చెప్తానండి. ఏమీ లేని మా కరోనా టైంలో సంవత్సరం ఎలక్షన్ చేసిన టైంలోనే ఎన్నో ఇబ్బందులు, వాలంటీర్ డోర్ టు డోర్ తిరిగి నీకు ఈ పథకం రాను ఆ పథకం రానని మా జిల్లా మొత్తానికి 48 ఉంటే 46 అటే వెళ్ళిపోయిన పరిస్థితిలో మేము ఇక్కడ విజయం సాధించాము. ప్రజలు మా మండలం అంటే ఇదివరకు ఒక కథ కూడా ఉంది. రాముడు లక్ష్మణుడు చేత ఇలాగా నన్నూరు గారి నుంచి ఇలా వీరవాసం వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఇసుక పట్టుకుని వెళ్తూ ఉండగా వీరవాసం రాగానే హనుమంతుడు ఊగుతా ఉన్నాడు. ఏంటి ఎందుకు ఊగుతున్నాడు ఏంటి అన్నది ఇసుక చేతి అయిపోయిన తర్వాత చేతిలో ఇసుక పాడేయమన్న తర్వాత వీరవత్వం అన్నది ఆ ఇసుకలో ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇది వీరవాసం పెట్టారనే ఒక కథ ఉంది ఇక్కడ. అలాంటి వీరవాసం మండలం ప్రతి వ్యక్తి కూడా ఆత్మావంతోనే బతుకుతూ ఉంటాడు. అలాంటి వీరవాసంలో ఆయన పప్పులో అయితే ఏం ఉడకో. ఎందుకంటే అప్పుడంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఉండటం వల్ల ఆయన వాడగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ అంజిబాబు గారు అలాంటి వ్యక్తి కాదు. 2 సార్లు చూసాము, 3వసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటూ రాకపోతే 2019 కూడా అంజిబాబు గారే మంచి మెజార్టీతో నెగ్గేవాడు. కానీ ఆ ఉన్న పరిస్థితుల్లో కళ్యాణ్ గారికి రాంగ్ డైరెక్షన్ ఇవ్వటం వల్ల ఆయన ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడ్డారు తప్ప. కానీ ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని ఆయన గమనించి ఆ మంచి వ్యక్తిని విజయం చేకూర్చాలని చెప్పేసి మా అందరికీ దిశానిర్దేశం ఇచ్చారు. కాబట్టి మంచి మెజార్టీతో పాత మెజార్టీని దాటి మేము నెగ్గుతామని చెప్పేసి ఈ ప్రస్ఫురంగాను పని గారు అభివృద్ధి అన్న వాళ్ళకి కూడా తెలియజేయాలని చెప్పేసి మీకు చెప్తున్నాను. 23,000 దాటి మేము నెగ్గుతామని చెప్పేసి నేను చెప్తున్నాను ఖచ్చితంగాను. 23,000 అన్నది పాత మెజార్టీ అయింది, దానికి మించే ఉండదు తప్ప ఎక్కడొక్కడ ఒక్క కోటి కూడా కిందకు దిగదు. అది మాత్రం గమనించమని కోరుతున్నాను. ప్రకాష్ గారు, మీరు ఎప్పుడు చూసినా 23,000 లేదా గత మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుంది అది ఇది అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, లేకపోతే స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇటువంటి పథకాలు ఎన్నో పథకాలు ఆయన చేశారు. అటువంటిది ఇంకా మీరు ఈ ప్రభుత్వం దిగిపోతుంది, ఈ ప్రభుత్వం రాదు, లేకపోతేనేమో అంజిబాబు గారు గెలుస్తారని మీరు ఏ విధంగా చెబుతున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడ అభివృద్ధి ఇళ్ల పట్టాలో ఇల్లు కట్టేసాము చేసాము ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. 2000 నేను మాట్లాడతాం కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గన్ శ్రీనివాస్ గారు చెబుతున్నారు, చెబుతున్నారు. ఇప్పుడు 2018లో ఈ రన్నింగ్ 19కి ముందే టిట్కో ఇల్లు ప్రతి నియోజకవర్గంలో కూడా మినిమం 2,000 నుంచి 1000 అక్కడ ఉన్న కెపాసిటీని బట్టి ఇల్లు కట్టారు. జగన్మోహన్ రెడ్డి 2019లో భీమవరం మీటింగ్కి వచ్చి ఇవన్నీ మీకు జీరో, 1 రూపాయి కూడా మీరు 1,25,000 కట్టాలి, 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి అంటున్నారు.
రూపాయి కట్టుకోకుండా మీకు ఇల్లు మీ చేతికి ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు అయింది. మడం తిప్పను, నేను కాలు తిప్పను, చెయ్యి తిప్పను, నోరు తిప్పను అని చెప్పి అంటాడు. ఆయన చెల్లి షర్మిల గారే చెప్తున్నారు ఏం తిప్పడం ఏం చేయడం అన్నది. మీకు ఇళ్ళ సంబంధం చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట ఫ్లాట్లు ఇస్తున్నాను, జగనన్న ఇల్లు అని చెప్పేసి మాట్లాడుతా అన్నారు. జగనన్న ఇల్లు అన్నది నిన్న మా వీరవాసంలో సంబంధించిన వీరవాసం గ్రామానికి సంబంధించిన వాళ్ళు, నందమూరి గ్రామానికి సంబంధించిన వాళ్ళు 168 ఫ్లాట్లు సంబంధించి నిన్న కాదు మొన్న వచ్చిన దాంట్లో రేపొద్దున ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది అనగా వీళ్ళందరినీ ఎవరి కాలే రాళ్ళు అంటే ₹1 కూడా ఖర్చు అవ్వకుండా ఇస్తాన్న వాళ్ళకి జగనన్న ఇళ్ళ స్థలాలు అని చెప్పేసి అన్నారు. ఆటల్లో కూడా అది 40 లక్షలు కొంటే 70 లక్షల రూపాయలు ఈ వైసీపీ నాయకులు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ ఇళ్ళ స్థలాలు లేవు. ఎక్కడెక్కడో ఊరు చివర్లను కొని ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ గొడవ పెట్టడానికి నిన్న 168 మంది లబ్ధిదారులకు ఎవరు రాళ్ళు అలా తెచ్చుకోమని అంటే పాపం వాళ్ళు కూడా 10 మంది కలిసి ఒక ఆటో పురమాయించుకోవడం కాకుండా 4 రాళ్ళు ₹400 అయితే మళ్ళీ 4 రాళ్ళు తెచ్చుకోవడానికి 400 ఎట్టి ఆటో తెచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో నిన్న మాకు విషయం తెలిసే మేము వెళ్ళేటప్పటికి 3-4 కళ్ళు తిరిగి పడిపోవడంతో మేము అప్పటికప్పుడు వాటర్ ప్యాకెట్లు భోజనం తెచ్చి భోజనం పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకేముంది 5 సంవత్సరాల్లో ఆయన ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నో వేల కోట్లు చెప్తున్నాడు. అన్న అంకీలు కూడా నాకు తెలియదు. ఇన్ని అంకీలు తెలుసుకుని ఆయన చెప్పడానికి ప్రజాధనాన్ని వాళ్ళ నాయకులకి దోచిపెట్టడం కోసమే ఆ పథకం పెట్టాడు ఆయన. కళ్యాణ్ గారు ఏంటంటే మా పార్టీని పోషించడానికి సినిమాల్లో యాక్చేస్తారు తప్ప రియల్ నటుడు ఎవడంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఇవ్వాలి పద్మ భూషణలు ఏ భూషణలు ఏమి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి నటుడు. ఆ నటనత్వం ఎక్కడ సరిపోదో ఆ నటన 2014 నుంచి 19 దాకా నటించడం వల్లే ప్రజలందరూ మోసపోయి ఆ నటనకి దాసోహం అయిపోయి ఓట్లేశారు. 150 సీట్లు ఇచ్చారు. కానీ దానికి రిపీట్ జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మీ అందరికీ ప్రతిపూర్వకంగా ఈ పనిగారి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. మీరు అందరూ గమనించాలి. ఇంకా ఎవరైనా తెలియక ఇంకా ఆ నటనలో మోసపోయి మైమరిచిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని తెలుసుకుని మీరు మాత్రం అవుతే గ్లాసు లేకపోతే కమలం గుర్తు లేకపోతే సైకిల్ గుర్తు ఈ 3 గుర్తులకే ఓటేయాలి తప్ప ఇంకొకరికి ఎవరికో ఓటేస్తే మీరు మీ సుఖ సంసారాన్ని నాశనం చేసుకుని బతుకుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై జనసేన.